సిఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఏ భారతీయులు కూడా భారతదేశంలో పుట్టిన హిందువు కానీ ముస్లిం కానీ ఎవరికి వర్తించదు. అది మనం 1947 పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ దేశం ఇస్లామిక్ దేశం అయింది. ఇస్లామిక్ దేశం అయిన సందర్భంలో పాకిస్తాన్ లో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశానికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ముస్లింస్ పాకిస్తాన్ పోయే దానికి ఆస్కారం ఉంది. పోయే సందర్భంలో బార్డర్ లో చాలా మత కలహాలు అయ్యి లూటీ అయ్యి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన బార్డర్ పై ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఏమన్నారంటే పాకిస్తాన్ లో నివసిస్తున్న హిందువులు, క్రిస్టియన్స్, జైన్స్, సర్దార్జీస్ వీళ్ళందరూ మీరు అక్కడే ఉండండి. ఇస్లామిక్ దేశమైనా కూడా మీకు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో లేక మీ పిల్లల జీవిత కాలంలో ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడ మీకు పౌరసత్వం ఇస్తాను భారతదేశంలో, మీరు ఎప్పుడైనా రావచ్చు భారతదేశానికి అని ఒక మాట ఇచ్చారు. మీరు పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ మన దేశం కాకుండా కూడా 8 లక్షల మంది హిందువులు, సిఖ్స్ ఉన్నారు. ఈరోజు 100 కుటుంబాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు, సిఖ్లు ఉన్నారు. ఈ 3 దేశాల నుంచి హిందువులు భారతదేశానికి రావాలంటే, క్రిస్టియన్స్ రావాలంటే, లేక జైన్స్ రావాలంటే, లేక బుద్ధిస్టులు రావాలంటే నేరుగా పౌరసత్వం వారికి ఇస్తారు. భారతదేశంలో నివసిస్తున్న ఏ ముస్లింకు సంబంధం లేదు సిఏఏ.